హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఈరోజు కార్తీక పురాణంలో 6వ అధ్యాయం తెలుసుకుందాం. నేను బాగున్నాను, మీరందరూ బాగున్నారా? దీపదాన విధి మహత్యం. వశిష్ఠ మహర్షి చెబుతున్నాడు, ఓ జనక మహారాజా, ఎవరైతే కార్తీక మాసం నెల రోజులు శ్రీ మహావిష్ణువుని పంచామృతాలు, కస్తూరి, గంధం తదితర ద్రవ్యాలతో అభిషేకం చేస్తారో వారికి అశ్వమేధ యాగం చేసిన ఫలితం దక్కుతుంది. అలాగే ఎవరైతే కార్తీక మాసం నెల రోజులు దేవాలయంలో దీపారాధన చేస్తారో వారికి ఏమాత్రం సందేహం లేకుండా కైవల్యం లభిస్తుంది. ఈ నెల రోజులు విష్ణు సన్నిధిలో సంధ్యా సమయంలో దీపారాధన చేసిన, దీపదానం చేసిన వారు విష్ణులోకాన్ని పొందుతారు. దీపదానం చేయడానికి అవసరమైన వత్తిని దానం చేసే వ్యక్తి స్వయంగా తానే తయారు చేసుకోవాలి. పత్తిని శుభ్రపరిచి వత్తిని తయారు చేసుకోవాలి. వరి పిండి లేదా గోధుమ పిండితో ప్రమిద తయారు చేసుకోవాలి. అందులో నూనె పోసి వత్తి వేసి వెలిగించాలి. బ్రాహ్మణుడు సాదరంగా ఆహ్వానించి దక్షిణ తాంబూలాలతో సత్కరించి దీపాన్ని దానం ఇవ్వాలి. ఇలా నెల రోజులు చేసిన తర్వాత చివరి రోజు వెండి ప్రమిదలో బంగారు వత్తి వేసి దాని నిండా ఆవు నెయ్యి పోసి నెల రోజులు దీపదానం ఇచ్చిన బ్రాహ్మణుడికే వెండి దీపాన్ని కూడా దానం ఇవ్వాలి. ఇలా చేసిన వారికి అష్టైశ్వర్యాలు కలుగుతాయి. దీపదానం చేసేటప్పుడు అన్ని విధాలైన జ్ఞానాన్ని ప్రసాదించేది, అన్ని శుభాలను కలిగించేది అయినా ఈ దీపాన్ని దానం చేయాలి. ఈ విధంగా దీపదానం చేసిన వారు విద్య, జ్ఞానం, ఆయుష్ పొందుతారు. మనస్సు చేత కానీ, వాక్కు చేత కానీ, కర్మ చేత కానీ చేసిన పాపాలన్నీ నశిస్తాయి. సర్వభోగాలు కలుగుతాయి. కార్తీక దీపదానం కలిగించే ఫలితానికి నిదర్శనమైన కథ ఒకటి ఉంది, వివరిస్తాను విను అంటూ జనక మహారాజుకి వశిష్ఠ మహర్షి కథ చెప్పడం ప్రారంభించాడు. పిసినార వితంతువు మోక్షం పొందడం. పూర్వం ద్రావిడ దేశంలో వితంతువైన ఒక స్త్రీ ఉండేది. పెళ్ళైన కొద్ది కాలానికే భర్త చనిపోవడంతో చాలా చిన్న వయసులోనే వితంతువుగా మారింది. బంధువులు కూడా ఎవరూ లేకపోవడంతో దాసీ పనులు చేసుకుంటూ జీవితం గడిపేది. తాను పనిచేస్తున్న ఇళ్లలోనే భోజనం చేస్తూ వారిచ్చిన వస్తువుల్ని బయట అమ్ముకొని దానితో ధనాన్ని పోగు చేసేది. తన మీద అభిమానంతో ఇచ్చిన కూరలు, వస్తువులు కూడా హెచ్చు ధరకు అమ్మేది. తాను కూడబట్టిన ధనాన్ని ఎక్కువ వడ్డీకి అప్పు ఇచ్చేది. దొంగల దగ్గర వస్తువులు తక్కువ ధరకు కొని ఎక్కువ ధరకు అమ్మేది. ఇలా చాలా సంపద పోగేసుకుంది. అయినప్పటికీ ఆమెకు పిసినారితనం చెప్పలేనంత ఉండేది. ఎంత ధనం సంపాదించినా ఇంకా ఇతరుల ఇళ్లలో పనిచేస్తూ వారి దగ్గర జీతం తీసుకునేది. ఎన్ని పనులు చేసినా సరే ధనాన్ని కూడబెట్టడమే లక్ష్యంగా జీవించేది. ఏ ఒక్కరోజు ఉపవాసం కానీ, దేవతా పూజ చేయడం కానీ, భగవంతుడికి ఏదో విధంగా సేవ చేయడం కానీ చేయలేదు. తాను ఈ పనులు చేయకపోగా వ్రతాలు, నోములు చేసేవారిని చూసి అవహేళన చేసేది. బిచ్చగాళ్లకు ఒక్క పిడికెడు బియ్యం కూడా పెట్టేది కాదు. ఈమె ఈ విధంగా ఎంతో సంపద దాచిపెట్టింది. ఇదిలా ఉండగా మంచి ఆచారాలు పాటించే ఓ బ్రాహ్మణుడు శ్రీరంగంలోని రంగనాథ స్వామి దర్శించాలని కోరికతో తీర్థయాత్ర ప్రారంభించాడు. దారి మధ్యలో పిసినారు వితంతు ఉన్న గ్రామానికి చేరుకున్నాడు. విశ్రాంతి కోసం అక్కడ సత్రంలో ఆగాడు. మాటల మధ్యలో ఆ గ్రామంలో ఉన్న పిసినారి వితంతువు గురించి తెలుసుకున్నాడు. ఆమెకు సద్బుద్ధి కలిగించాలని రంగనాథుని ప్రార్థించి ఆమె ఇంటికి వెళ్ళి హితబోధ చేయడం మొదలుపెట్టాడు. అమ్మా, నా మీద నీకు కోపం వచ్చినా సరే నేనేమీ బాధపడను. దయచేసి నేను చెప్పిన మాటలు విను అంటూ చెప్పడం ప్రారంభించాడు. మన శరీరం శాశ్వతం కాదు. ఇది నీటి బుడగ వంటిది. ఏ క్షణంలో అయినా ఈ బుడగ పగిలిపోతుంది. మృత్యువు ఈ శరీరాన్ని తీసుకువెళ్ళిపోతుంది. పంచభూతాలతో ఏర్పడిన ఈ శరీరం తిరిగి పంచభూతాల్లోనే కలిసిపోతుంది. ఒక్కసారి జీవుడు ఈ శరీరం నుంచి వెళ్ళగానే నిన్ను పట్టించుకునేవారు ఎవరూ ఉండరు. శవం అంటూ నిన్ను దూరంగా విసిరేస్తారు. మోహాన్ని, భ్రమను విడిచిపెట్టు. శరీరం ఎప్పటికీ నిత్యం కాదు. అమ్మ, బాగా ఆలోచించు. అగ్ని మింగుదామనుకున్న మిడత అందులోనే పడి నాశనమవుతుంది. మానవుడు కూడా అలాంటి భ్రమలోనే ఉన్నాడు. తన జీవితాన్ని తనే నాశనం చేసుకుంటున్నాడు. దైవం ఒక్కటే శాశ్వతం.
నువ్వు తినకుండా ఇతరులకు పంచిపెట్టకుండా దాచిపెట్టిన ధనం శాశ్వతం కాదు. నువ్వు సంపాదించిన ధనాన్ని దానం చెయ్యి. అప్పుడు మాత్రమే ఈ ధనానికి సార్థకత చేకూరుతుంది. నువ్వు చేసిన పాపాలు కూడా నాశనమవుతాయి. అన్యాయంగా సంపాదించిన ధనాన్ని ఇప్పటికైనా పేదల సేవకు వినియోగించు. నీ పాపాలన్నీ పోవాలంటే ఒకటే మార్గం ఉంది. రాబోయే కార్తీక మాసంలో అన్ని రోజులు శాస్త్రవిధిగా స్నానం చేసి దీపదానం చెయ్యి. ఆ ఫలితంతో నీకు జన్మజన్మల పాపాలు నశిస్తాయి అంటూ హితబోధ చేశాడు. బ్రాహ్మణుడు చెప్పిన మాటలు విన్న వితంతువులో ఎంతో మార్పు వచ్చింది. ఇన్నాళ్లుగా తాను చేస్తున్న తప్పేమిటో తెలుసుకుంది. ఆమెకు జ్ఞానోదయమైంది. తాను చేసిన పాపాలు తలుచుకుని మరీ బాధపడింది. వెక్కి వెక్కి ఏడ్చింది. రాబోయే కార్తీక మాసంలో శాస్త్రవిధంగా స్నానం, జపం, తర్పణం, దీపం, దానం చెయ్యాలని నిశ్చయించుకుంది. కార్తీక మాసం రాగానే వ్రతం ప్రారంభించింది. భక్తి శ్రద్ధలతో వ్రతాన్ని పూర్తి చేసింది. చివరి రోజున బ్రాహ్మణులను పిలిచి వారికి భోజనం పెట్టి దక్షిణ తాంబూలాలతో సత్కరించింది. దీపదానం చేసింది. ఫలితంగా ఆమె చేసుకున్న పాపాల నుండి విముక్తి పొందింది. మరణించిన తర్వాత విమానం ఎక్కి స్వర్గానికి చేరుకుంది. కాబట్టి మహారాజా, కార్తీక మాసంలో తెలిసి కానీ తెలియక కానీ చేసిన దీపదానం అద్భుతమైన పుణ్య ఫలితాలను కలిగిస్తుంది. దీపదానాన్ని భక్తి శ్రద్ధలతో చూసిన వారికి కూడా ఉత్తమ గతులు కలుగుతాయి అంటూ వశిష్ఠ మహర్షి జనక మహారాజుకు కార్తీక దీపదాన విశేషాల గురించి వివరించాడు. స్కాంద పురాణంలో వశిష్ఠ మహర్షి చెప్పిన కార్తీక మాస వ్రత మహత్యంలోని 6వ అధ్యాయం సమాప్తం.